వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బిజీగా గడిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా, నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, కుమారస్వామితో సమావేశమై చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఫ్లడ్ సెస్ విధించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల రూపాయలు రుణ మంజూరును వేగవంతం చేయాలని కోరారు. వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని మోడీని చంద్రబాబు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఆర్సిల్లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని కూడా మోడీకి చంద్రబాబు వివరించారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖల అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విన్నవించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని సహకరించాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చేయాలని కోరారు. అనంతరం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రధానికి సీఎం అందజేశారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాజెక్టులపైన చర్చించారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై చర్చించారు. విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించారు. అంతకుముందు బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు పాల్గొన్నారు. జమిలీ ఎన్నికలు, కొత్తగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మీటింగ్లో చర్చించారు. ఇక మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి నిన్నంతా కూడా మొత్తం అక్కడ ఢిల్లీలో సీఎం చంద్రబాబు అయితే బిజీగా గడుపుతూ కూడా అటు ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యి పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. అయితే ఇవాళ పర్యటన ముగించిన కూడా తిరిగి ఏపీకి పయనమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ పర్యటనలో ఉదయం నుంచి కూడా బిజీగా గడిపారు. నిన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం మధ్యాహ్నం 12:30 జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం కానీ, ఈ ఇండియా కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలి, రానున్న ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి నేతలందరితో కూడా జేపీ నడ్డా, అమిత్ షా చర్చించారు. వారి అభిప్రాయాల సేకరణ జరిగింది. తర్వాత ఈ ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి ఆయన నివాసంలోనే దాదాపు అరగంటకు పైగా రాష్ట్రానికి సంబంధించిన ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు అదే సమయంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కూడా జేపీ నడ్డా నివాసంలోనే దాదాపు పావుగంట పాటు సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ ఇతరత్ర సమస్యలకు సంబంధించి ఉక్కు అలాగే భారీ పరిశ్రమల శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలను ఇటు కుమారస్వామితో కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. ఇక మధ్యాహ్నం 3:30 సీఎం చంద్రబాబు నివాసంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చంద్రబాబుతో ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఇటు విశాఖ రైల్వే జోన్ కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రైల్వే లైన్, అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న రైల్వే లైన్ కు సంబంధించి ఇక ఇతరత్ర పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధాని ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇటు రాష్ట్రానికి రైల్వే శాఖ నుంచి అందించాల్సిన సహకారం అందించాలంటూ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రిని చంద్రబాబు కోరారు. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు కలిశారు. ఇక గతంలో ఏదైతే గత బడ్జెట్లో, మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి అమరావతి రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు సమకూర్చేందుకు సహకారం అందించేందుకు ముందుగా ఆయనకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విజన్ 2047 లో భాగంగా కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి కూడా చంద్రబాబు ప్రధానితో చర్చించారు. ఇక వికసిత్ భారత్ లో భాగంగా డాక్యుమెంటరీకి సంబంధించిన కాపీని కూడా ప్రధానికి చంద్రబాబు అందజేశారు. మరోవైపు ఈ రానున్న బడ్జెట్ లో 2025 ఫిబ్రవరిలో
వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి అదనంగా కేటాయింపులు చేయాలి అనేది ప్రధానంగా సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించారు. దానిలో భాగంగా ప్రధాని కూడా చంద్రబాబు అడిగిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా, సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇష్టానుసృతిగా వ్యవహరించింది, అభివృద్ధి అనేది కుంటుపడింది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 94 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిధులను దారి మళ్లించారంటూ కూడా చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ప్రభుత్వం ఏదైతే నీరుగార్చిన పథకాలను 94 పథకాలను వాటిలో మళ్ళా 74 పథకాలను తిరిగి ప్రారంభించామంటూ కూడా ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అంటే ప్రధానితో చర్చించిన అనంతరం రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలి, కొన్ని సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది పాలన కానీ, ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రజలు స్పందన ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా లేదా, ఎటువంటి విధానాలను అనుసరించాలి అనే అంశాలపై కూడా చంద్రబాబు ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ప్రధానితో చర్చించిన అనంతరం, భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 6 గంటల 30 నిమిషాలకు ఆయన నివాసంలోనే చంద్రబాబు కలిశారు. దాదాపు ఈ భేటీ కూడా 40 నుంచి 50 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, ఇతరత్ర సమస్యల గురించి కూడా అంటే పోలీసు విభాగానికి సంబంధించి కొన్ని సమస్యలను ఏదైతే విభజన సమయంలో జరిగిన ఇచ్చిన హామీలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించాలి, శాశ్వత పరిష్కారం చూపించాలి అనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు అమిత్ షా దృష్టి కూడా తీసుకుని వెళ్లారు. అమిత్ షాతో భేటీ తర్వాత 7 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చే నిధులు ఏవైతున్నాయో వెనుకబడిన జిల్లాలకు కానీ, మరోవైపు ఇటు కొన్ని రాయితీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాలకు సంబంధించి నిధులు ఏవైతున్నాయో వాటిని విడుదల చేయాలి. దానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులు కూడా కలిశారు. కాబట్టి అక్కడ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కాబట్టి ఆ శాఖలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాల్సింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే. కాబట్టి ఆ నిధులు విడుదల చేయడంలో చొరవ తీసుకుని రాష్ట్రానికి ఆర్థికంగా కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. తర్వాత ఈ భేటీ అంతా ముగిసిన తర్వాత మళ్ళీ తన అధికారిక నివాసం జన్పత్ లో ప్రెసెంట్ తన సీఎం అధికారిక నివాసంలో ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే తన అధికారిక నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఫ్లైట్ లో తిరిగి హైదరాబాద్ అమరావతి బయలుదేరబోతున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.